హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు జ్ఞానేశ్వర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇవాళ వీడియోలో ఏం తెలుసుకుందామంటే, ఒక అప్లికేషన్ యూస్ చేసి మనకు నచ్చిన లాంగ్వేజ్లో పాడ్కాస్ట్ ఎలా జనరేట్ చేయాలి అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం పాడ్కాస్ట్ ఎలా జనరేట్ చేయాలి ఒక వెబ్సైట్ యూస్ చేసి అనేది మనం తెలుసుకున్నాం. ఈరోజు మొబైల్లో ఒక అప్లికేషన్ యూస్ చేసి మనకు నచ్చిన లాంగ్వేజ్లో పాడ్కాస్ట్ ఎలా జనరేట్ చేసుకోవాలనో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు మాకు వచ్చిన రిక్వెస్ట్, మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏవైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. ఫ్రెండ్స్, వీడియో విషయానికి వస్తే, మనకు నచ్చిన లాంగ్వేజ్లో మనం పాడ్కాస్ట్ జనరేట్ చేయాలంటే మనం గూగుల్ జెమినై అనే అప్లికేషన్ యూస్ చేయాలి. ఇది అందరి దగ్గర ఉంటుంది, ఎందుకంటే ఈ అప్లికేషన్ గురించి అందరికి తెలుసు. ఈ గూగుల్ జెమినై ద్వారా మనం అది పాడ్కాస్ట్ జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలనో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నేను నా మొబైల్లో గూగుల్ జెమినై ఓపెన్ చేస్తున్నాను. App suggestions. Clock. Drive. Envision AI. Face. File. Flip Gallery. Gemini. Gmail. Gemini. ఇక్కడ నేను డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Gemini. Showing English. Back. Keyboard hidden. ఓకే, గూగుల్ జెమినై ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో అకౌంట్ సెట్టింగ్స్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేయాలి. Open Gemini Live. Button. Window Gemini. On 1 minute. All chat. Gemini. Signed in as all in one Nanesh Larachari. At gmail.com. Account and settings. అకౌంటెంట్ సెట్టింగ్స్ ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తున్నాను. అకౌంటెంట్ సెట్టింగ్స్. ఈ అకౌంటెంట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను రైట్కి స్వైప్ చేస్తూ వెళ్తున్నాను. సెట్టింగ్స్ అనే ఆప్షన్ వచ్చేంత వరకు. చేంజ్ మేనేజ్ అప్గ్రేడ్ జెమినై సేవ్ యాప్స్ అప్డేట్ ప్రైవసీ స్విచ్ సెట్టింగ్స్ 1 of 3 ఇన్ లిస్ట్ 3 ఐటమ్స్. సెట్టింగ్స్ ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తున్నాను. జెమినై పేజ్ 2 of 2. ఈ సెట్టింగ్స్లో మనం లాంగ్వేజ్ అనేది మార్చాలి. మనం పాడ్కాస్ట్ ఏ లాంగ్వేజ్లో చేయాలనుకున్నామో ఆ లాంగ్వేజ్ పెట్టుకోవాలి. బై డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఉంటుంది. ఒకవేళ మీరు తెలుగు పెడితే కూడా తెలుగు పాడ్కాస్ట్ జనరేట్ చేస్తే కూడా అవ్వదు. తెలుగులో పెట్టుకుంటే తెలుగు పాడ్కాస్ట్ అవుతుంది, అండ్ ఇంగ్లీష్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా సరే తెలుగులో వస్తుంది. ఓకే, నేను రైట్కి స్వైప్ చేస్తున్నాను. Your pub Gemini icon for on languages. Hey screen hey Google and voice map languages for speaking to లాంగ్వేజెస్ ఫర్ స్పీకింగ్ టు జెమినై అని ఉంది కదా, ఇక్కడ డబల్ టాప్ చేస్తున్నాను నేను. పేజ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ అవుట్ ఆఫ్ లిస్ట్. లాంగ్వేజ్ అండ్ స్పీచ్ ఇక్కడ నేను రైట్కి స్వైప్ చేస్తూ వెళ్తున్నాను. టు యూస్ అండ్ స్పీక్ మెయిన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇండియా 2 of 4. మెయిన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని ఉంది కదా, ఫస్ట్ మెయిన్ లాంగ్వేజ్ అని చెప్తుంది, మళ్ళీ రైట్కి స్వైప్ చేస్తూ వస్తే ఇంగ్లీష్ అని చెప్తుంది. ఒకసారి రైట్కి స్వైప్ చేస్తే ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తున్నాను. బ్యాక్ బటన్ అవుట్ ఆఫ్ లిస్ట్ పేజ్ 4 of 4. ఇక్కడ లాంగ్వేజెస్ ఉంటాయి, మీకు నచ్చిన లాంగ్వేజ్ మీరు పెట్టుకోండి. నేను తెలుగు పెడుతున్నాను రైట్కి స్వైప్ చేస్తూ. యాడ్ లాంగ్వేజ్ సజెస్ట్ ఇంగ్లీష్ మరాఠీ హిందీ బంగ్లా గుజరాత్ తమిళ్ తెలుగు 9 of 57. ఓకే, తెలుగు ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తున్నాను. రీస్టార్ట్ జెమినై టు చాట్ ఇన్ తెలుగు. ఓకే, జెమినైని రీస్టార్ట్ చేయమంటుంది. రీస్టార్ట్ చేస్తే మొత్తం మనకి తెలుగులో వస్తుంది. నావిగేట్ చేస్తుంది కూడా తెలుగులో చెప్తుంది. సో మనకి తెలుగు పాడ్కాస్ట్ కావాలంటే ఇది మనం భరించాలి. రైట్కి స్వైప్ చేస్తున్నాను నేను. క్యాన్సిల్ బటన్. క్యాన్సల్. రీస్టార్ట్ జెమినై బటన్. రీస్టార్ట్ జెమినై ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తున్నాను. జెమినై ఓకే, మనకు తెలుగులో రావడం జరిగింది. ఇప్పుడు నావిగేట్ చేద్దాం. నేను రైట్కి స్వైప్ చేస్తున్నాను. మైక్రోఫోన్ బటన్. మైక్రోఫోన్ రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేస్తున్నాను అటాచ్మెంట్ సెలెక్ట్ చేసుకోవడానికి. క్యాన్వాస్ రీసెర్చ్ అటాచ్మెంట్లను జోడించండి బటన్ అవుట్ ఆఫ్ లిస్ట్. ఇక్కడ అటాచ్ అని చెప్తుంది ఇంగ్లీష్లో, ఇక్కడ తెలుగు అయితే అటాచ్మెంట్లను జోడించండి అని చెప్తుంది. ఇది మనం ఓపెన్ చేయాలి. డబల్ ట్యాప్ చేస్తున్నాను. లాగి హ్యాండిల్ కెమెరా 1 of 4 in list 4 items. కెమెరా నేను రైట్కి స్వైప్ చేస్తూ వెళ్తున్నాను. గ్యాలరీ 2 of 4. గ్యాలరీ ఫైల్స్ 3 of 4. ఫైల్స్ ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తున్నాను. WhatsApp documents. దీంట్లో నాకు నచ్చిన డాక్యుమెంట్ నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. Self introduction. Preview the file. Preview the file spoken English. PDFs. Preview the file. IMG 20 million. IMG 20. Preview the file. IMG third sem result PDF. 15.80 kilobytes. September 14th 2023. Row 5. Column 1. ఓకే, ఇది నా థర్డ్ సెమిస్టర్ రిజల్ట్. దీన్ని నేను పాడ్కాస్ట్గా చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తున్నాను. ఇది PDF ఫార్మాట్లో ఉంది. Gemini. ని అడగండి. Back.
Keyboard hidden. నెక్స్ట్ నేను రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేస్తున్నాను. మైక్రోఫోన్. Can't research. అటాచ్మెంట్లను జోడించండి. Gemini. ని అడగండి. Remove attachment. Button. రిమూవ్ అటాచ్మెంట్, ఎందుకంటే ఆల్రెడీ మనం ఒకటి అప్లోడ్ చేసాం కాబట్టి చెప్తుంది. నెక్స్ట్ రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేస్తున్నాను. Third sem result PDF. PDF. ఇది మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంటు. మళ్ళీ రైట్ టు లెఫ్ట్. ఆడియో ఓవర్వ్యూను జనరేట్ చేయండి. 2 of 2. In live. దీని గురించి Live. లో మాట్లాడండి. 1 of 2. ఇక్కడ మనకి రెండు ఉన్నాయి. ఆడియో ఓవర్వ్యూను జనరేట్ చేయండి, నెక్స్ట్ దీని గురించి లైవ్లో మాట్లాడండి అనేది. మనం ఆడియో ఓవర్వ్యూను జనరేట్ చేయండి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్లో అయితే జనరేట్ ఆడియో పాడ్కాస్ట్ అని చెప్తుంది. నేను రైట్కి స్వైప్ చేస్తున్నాను. ఆడియో ఓవర్వ్యూను జనరేట్ చేయండి. 2 of 2. ఆడియో ఓవర్వ్యూను జనరేట్ చేయండి అని ఉంది కదా, ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తున్నాను. Page. ఆడియో ఓవర్వ్యూను జనరేట్ చేయండి. ఓకే, జనరేటింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి చెప్తుంది కూడా. వెనుక All. ఆడియో Third sem result. ఒక క్షణం వినండి. Button. వావ్, మీ ఆడియో ఓవర్వ్యూ జనరేట్ అవుతుంది. కొన్ని నిమిషాల్లో అది రెడీ అయిపోతుంది. అప్పుడు మీకు తెలియజేస్తాను. ఈలోపు మీరు ఈ చాట్ను క్లోజ్ చేయవచ్చు. 1 of 2. In list 2 items. ఆడియో జనరేటింగ్ అనేది స్టార్ట్ అయింది, కొన్ని నిమిషాల్లో రెడీ అవుతుంది. అప్పుడు నేను తెలియచేస్తాను మీరు ఈ చార్ట్ని క్లోజ్ చేయండి అని చెప్తుంది. సో జనరేటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో ఫ్రెండ్స్, ఆడియో పాడ్కాస్ట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. మనం ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేసామో అది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి క్రియేట్ అయిన తర్వాత ఎలా చూపిస్తుందంటే Page. Gemini generated. తప్పకుండా మీ ఆడియో ఓవర్వ్యూ ఇదిగోండి. 1 of 2. ఇలా చూపిస్తుంది. ఇంగ్లీష్లో అయితే హియర్ ఇస్ ద యువర్ ఆడియో ఓవర్వ్యూ అని చెప్తుంది. ఇలా చూపించిన తర్వాత ఫస్ట్ మనం రైట్కి స్వైప్ చేయాలి. Gemini generated podcast. 2 of 2. ఇక్కడ మనకి రెండు ఉంటాయి. జెమినై జనరేటెడ్ పాడ్కాస్ట్ ఒకటి. ఆధార్ అంతా ఇంత కాదు, మీ గుర్తింపు రహస్యాలు. ఇలా రావడం జరుగుతుంది. ఈ రెండిట్లో మీకు నచ్చింది మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసినప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ అవుతుంది. నేను ఫస్ట్ వన్ ఓపెన్ చేస్తున్నాను. రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేస్తున్నాను. Gemini generated podcast. ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తున్నాను. 0%. Progress bar. Chrome. Web view. Detected. Text. Zero play. Button. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే అని ఉంటుంది, ప్లే చేయాలి. నేను డబల్ ట్యాప్ చేస్తున్నాను. సో ప్లే అవ్వడానికి కొంచెం లోడ్ అనేది తీసుకోండి. Desktop window. Windows. Secure desktop. ఓకే, Windows sign in dialog. నేను మళ్ళీ ప్లే చేస్తాను ఇంకొకటి. Back. Gemini. ఆధార్ అంతా ఇంత కాదు. 0%. Progress bar. Chrome. Web view. Play. Button. దీన్ని ప్లే చేస్తున్నాను. సెకండ్ వన్ది. Back. రెండు Gemini. రెండు Gemini generated podcast. రెండు లోడ్ అవుతున్నాయి. 0%. Web view play. Elapsed play. కొంచెం టైం అనేది తీసుకుంటుంది. మీరు ఏంటంటే ఇది సక్సెస్ఫుల్గా జనరేట్ అయిన తర్వాత 1 or 3 minutes వెయిట్ చేయండి. మీకు ఏదైతే ఫైల్ కావాలో అది ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు ప్లే చేసుకోండి. ప్లే అవుతుంది. మీరు Window. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, Web view. Detect play. మళ్ళీ ఒకసారి ప్లే చేద్దాం. Gemini. Home. 0%. Progress bar. Chrome. Web view. Play. Elapsed play. Button. Back. ఇంకా Gemini. లోడింగ్ అవుతుంది. తప్పకుండా మీ ఆధార్ అంతా ఆధార్ 0%. Progress bar. Chrome. Play. ఇది కూడా ఇంకా లోడ్ అవుతుంది. Back. Gemini. Right. Gemini. 0%. Web view. Play. Pause. Button. ఈరోజు మనం భారత ప్రభుత్వ ఇప్పుడు నేను ఓపెన్ చేసింది ఫస్ట్ వన్. పక్కన ఏమైనా సరే సౌండ్స్ వస్తే మీరు అవాయిడ్ చేసేయండి. మీరు టాపిక్ పైన ఫోకస్ చేయండి. ఓకే, ప్లే చేస్తున్నాను వినండి. ఫస్ట్ వన్ జెమినై జనరేటెడ్ పాడ్కాస్ట్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేశాను, ప్లే చేస్తున్నాను. విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అంటే UIDAI జారీ చేసే ఆధార్ కార్డు గురించి మాట్లాడుకుందాం. అవును, మన ముందు ఒక నమూనా కార్డు ఉంది కదా. అవును, దానిలో ఉన్న వివరాల్ని ఒకసారి చూసి దాని ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అసలు ఈ కార్డు ముఖ్య ఉద్దేశం ఏంటి? గుర్తింపు రుజువు, అంతేనా? కరెక్ట్. దాని నినాదం కూడా అదే చెబుతుంది, నా ఆధార్ నా గుర్తింపు అని. సో ఇలా ఉంటుంది మనకు పాడ్కాస్ట్ అనేది. మీరు ఇంతకుముందు వీడియోలో విన్నారు కదా, సేమ్ ఇలాగే ఉంటుంది. ఇది మనం జెమినైలో కూడా చేసుకోవచ్చు. గూగుల్ జెమినైలో లాంగ్వేజ్ తెలుగులో పెట్టుకొని తెలుగులో చేసుకోవచ్చు, ఇంగ్లీష్లో పెట్టుకొని ఇంగ్లీష్లో చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని డౌన్లోడ్ చేయాలంటే రైట్కి స్వైప్ చేయాలి. Elapsed time. 0. Mute. Button. మ్యూట్ అని ఉంటుంది. Menu pop-up button. More options. మెనూ పాపప్ బటన్, మోర్ ఆప్షన్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. Download media. Menu item. 1 of 2. Download. In menu. 2 items. డౌన్లోడ్ మీడియా అని ఉంటుంది, ఇది ఓకే చేయాలి. డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం వెయిట్ చేయాలి కొంచెం, దాని తర్వాత డౌన్లోడ్ అనేది అయిపోతుంది.
ఓకే, ఈ విధంగా మనం గూగుల్ జెమినాలో ఆడియో పాడ్కాస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఎన్ని రోజులు ఇది వచ్చిన తర్వాత ఇంగ్లీష్లో మాత్రం చేసుకుని వస్తుంది అనుకున్నారు. కాదు, ఇంగ్లీష్లో ఒకటే కాదు, మీరు తెలుగులో కూడా చేసుకోవచ్చు. మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పెట్టుకుంటే మీరు తెలుగు పీడిఎఫ్ చేసినా సరే అది ఇంగ్లీష్లోనే వస్తుంది. మీరు తెలుగు లాంగ్వేజ్లో పెట్టుకుంటే మీరు ఇంగ్లీషు పీడిఎఫ్ ఓపెన్ చేసినా సరే తెలుగులోనే వస్తుంది. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఆడియో పాడ్కాస్ట్ అనేది. ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.